హై వ్యూవర్స్, నిన్న మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగున్నారు, సార్ ప్రకాశం జిల్లా కంబ మండలం లింగోజిపాలెం దగ్గర పిల్లోడు సార్ తప్పాడు సార్, ఏమైంది సార్ ప్లీజ్ సార్ న్యూస్ ఇవ్వండి. చెక్ చేస్తే పిల్లోడు బాడీ దొరికింది. పిల్లోడు అదృశ్యమైంది 8న, నిన్న 10న బాడీ దొరికింది. ఎందుకు చనిపోయాడు ఏంటి క్రాస్ చెక్ చేసేది వీడేద్దని చెప్పేసి ఆగాను. నిజంగా నాకైతే చాలా చాలా బాధ వేస్తుంది. అసలు ఫస్ట్ నేను నమ్మలేదు. తర్వాత పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ పెట్టేసి చంద్రబాబు గారు ఈ విషయం సీరియస్ అయ్యారు. అసలు పిల్లోడు ఏంటి తప్పిపోవటం ఏంట్రా బాబు, చనిపోవటం ఏంట్రా, అసలు ఏమైంది ఏంట్రా, విచారణ చేయండి బాబు అన్నప్పుడు సీరియస్గా విచారణ చేసినప్పుడు అధికారులు చెప్పారు, సార్ బాబుది ఈ ఊరు కాదండి, వాళ్ళ అమ్మ రెండో బిడ్డ కాన్పు కోసం ఈ ఊరు వచ్చింది, వాళ్ళది వేరే ఊరు అంట. దెన్ ఇక్కడ కాన్పుకి వచ్చినది కదా, అంగన్వాడీ స్కూల్ ఉంటే ఆ పిల్లోడు లక్షిత్తు కొద్ది రోజులు అంగన్వాడీకి వస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ అంగన్వాడీ స్కూల్ ఏంటి వీళ్ళదే కాదు. అంగన్వాడీ స్కూల్కి ఎందుకు వెళ్తున్నాడు, ఇంటి దగ్గర నుంచి ఆడికెళ్ళి చదువుకుంది అన్నట్టుగా వెళ్ళున్నాడు. విషయం ఏంటి, అనధికారికంగా అంటే అతను రిజిస్టర్డ్ కాదు, ఎంటర్ కాల. బట్ అంగన్వాడీ స్టాఫ్ ఏంటి మంచితనంతో పిల్లలు కదా వస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. మరి వాళ్ళని ఆలోచించారు కదా, ఈ పిల్లోడు ఎక్కడ వాడు ఏంటన్నప్పుడు మేబీ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు, తీసుకొని ఉంటారు. కొద్ది రోజులు వాళ్ళ అమ్మని రోజు వస్తారులేమని చెప్పి సరే అని అనుకుని ఉంటారు. వాస్తవానికి అంగన్వాడీ స్కూల్కి వచ్చిన పిల్లలు అగైన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఈ అంగన్వాడీ వాళ్ళదే బాధ్యత. అంగన్వాడీకి పిల్లల్ని తీసుకొచ్చి పెద్దలు వదిలిపెట్టినా వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళాలి, లేదా ఈ టైం అయిపోయినప్పుడు అంగన్వాడీ వాళ్ళు ఆ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలి. ఎందుకంటే ఊళ్ళో చిన్న చిన్న పల్లెటూర్లు కాబట్టి ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు వదిలిపెడతారు. బట్ మా 8వ తారీఖున ఇక్కడ నేను అంగన్వాడీలు నేను తప్పుపడతలేదమ్మా, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు. అంగన్వాడీలు కనుక ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే, వాళ్ళ నిర్లక్ష్యం కనుక ఉంటే మిమ్మల్ని జైల్లో వేయచ్చు, మీ ఉద్యోగం కూడా పోవచ్చు. సో బీ కేర్ఫుల్. మొన్నటిగా మనం కూడా పిల్లలకి వండే విషయంలో వచ్చేసి హోంమంత్రి అనిత వెళ్ళినప్పుడు కూడా అది వెంట్రుకి ఏదో వచ్చిందట. వండేటప్పుడు కామన్ అవన్నీ అని చెప్పేసి అనుకోవచ్చు, బట్ ఉండకూడదు కదా, చూసుకోండి. అండ్ వండేటప్పుడు నీట్గానే వండారు, బట్ అనుకోండి పైనుంచి పురుగు పడింది బొద్దుకి ఏదో, అప్పుడైతే మీ మీదకే వచ్చింది. సో నేనేమంటానంటే ప్రభుత్వం సైడ్ నుంచి మనకంటే ఒక టాస్క్ ఇచ్చారంటే దానిని ఎవరు కూడా వంక పెట్టేట్టు ఉండకూడదు, అది మాత్రం చూసుకోండి. సో ఇక్కడ ఏంటి, ఆ పిల్లోడు వచ్చేసి వాళ్ళ ఊరు కాదు, నాకున్న సమాచారం మేరకు, ఒకవేళ అదే ఊరైతే నేను సరి చేసుకుంటా, నాకున్న సమాచారం మేరకు ఆ పోలీసు డేటా సింక్ అయింది, అందుకని అంటున్నా. ఆ పిల్లడిది అదే ఊరు కనుక అయినట్టయితే తప్పిపోడు. ఆ ఊరు కాదు, 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లడు పాపం. మేబీ అప్పుడప్పుడు వచ్చి వదిలిపెట్టి మళ్ళీ తీసుకుని వెళ్ళి ఉండాలి, లేదన్నప్పుడు ఆ పిల్లోడు వచ్చినప్పుడు వేరే వాళ్ళ సాయంత్రం వెళ్ళి ఉండాలి. మొన్న ఏమైంది, 8వ తారీఖున ఆ పిల్లోడు స్కూల్కి వచ్చాడు, దాని ఆ రోజు బయటకు వచ్చాడు, అతను ఇంటికి రాలా. ఏమైంది ఏంటి ఈ భయంతో మొత్తం కూడా వెతుకుతున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మొత్తం చెక్ చేస్తున్నప్పుడు వాస్తవానికి దీనికి నీరువే మొత్తం కూడా ఫారెస్ట్ టైప్ ఉండిద్దట, అంటే అడవిలాగా అన్నట్టు అనుకోవచ్చు. 9వ తారీఖున ఈ ఊరు అవుట్స్కట్స్లో వచ్చేసి పంటకాల దగ్గర సమ్మేద కాలంలో అక్కడ చెప్పులు కనపడ్డాయంట. పిల్లోడి నుండి కిడ్నాప్ చేశారు ఏంటని చెప్పేసి మొత్తం డ్రోన్లు, ఫుడ్, తర్వాత పోలీసులు, కుక్కలు, జాగిలాలు మొత్తం జల్లెడ పడుతూ ఉంటే చివరికి నిన్న 10వ తారీఖున ఈ ఊరు పక్కనే 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో సూర్యపల్లి అని చెప్పేసి సూర్యపల్లి అక్కడ పొలాల దగ్గర పడి ఉన్నాడు పాపం. చూస్తే పిల్లవాడు చనిపోయి ఉన్నాడు, ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు. దాన్ని పోలీసులు చెప్పింది ఏంటంటే ప్రాథమికంగా, ఈవెన్ డాక్టర్ కూడా ప్రాథమికంగా చెప్పింది ఏంటంటే ఇంకా ప్రాపర్ పోస్ట్ మార్టం పూర్తి కాల. ప్రాథమికంగా అంటే ఫస్ట్ ఏంటంటే పిల్లవాడు తప్పిపోయాడు, ఆ తప్పైన మూమెంట్లో వాటర్ లేవు, సో బాడీ డిహైడ్రేషన్ అయిపోయింది, ఫుడ్ లేదు, అండ్ చిన్న పిల్లవాడు రాత్రి పగలు భయపడేసి అలా చనిపోయాడు అని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తుంది. చంద్రబాబు చాలా సీరియస్ దీని మీద. అయితే పసిపిల్లవాడు ఏంటి, అంగన్వాడీకి రావటం ఏంటి, అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్ళిపోవటం ఏంటి, ఆ వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోకపోవటం ఏంటి, ఈ రకం చనిపోయి బాడీ దొరకడం ఏంటి, ఫుల్ ప్లెజ్డ్ విచారణకు ఆదేశిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందుకు బాధ్యులను ఊరిని కూడా వదలని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఎటువంటి సమాచారం అయితే ఇది దండం పెట్టమని చెప్తున్నా. మనూరు కానీ పక్కూరు కానీ ఎక్కడైనా సరే పసిపిల్లలు అన్నప్పుడు వారిని స్కూల్లో వదిలిపెట్టినా, అంగన్వాడీ దగ్గర వదిలిపెట్టినా మరలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే బాధ్యత మీదేం తీసుకోండి. అలా కానప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పండి, మేము వచ్చేంత వరకు పిల్లల్ని పంపొద్దు, లేదు ఆ పిల్లలతో పాటు ఇంకో పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారన్నప్పుడు వాళ్ళకి తోటించి పంపండి, ఇంటి దగ్గర వదిలిపెట్టండి. స్కూల్ దగ్గర వదిలిపెట్టే బాధ్యత తల్లిదండ్రులది, తీసుకెళ్లే బాధ్యత కూడా వాళ్ళదే. అలా కాని పక్షంలో ఆ బాధ్యత స్కూల్లో ఉన్న టీచర్లు, అంగన్వాడీ వాళ్ళు తీసుకోండి. వాళ్ళు వచ్చే వరకు పంపొద్దు, లేదా మీతో పాటు మీ ఇంటికి పట్టుకెళ్ళండి, లేదా వాళ్ళ దగ్గర వదిలిపెట్టండి. ఎందుకంటే బిడ్డ ప్రాణం కదండి, అన్యాయం చనిపోయాడు పాపం.
పాపం వాళ్ళమ్మ కాన్పుకు రావటం ఏంటో, ఈ బిడ్డ చనిపోవటం ఏంటో, ఇప్పుడు అంగన్వాడీలో మెడకు చుట్టుకుంటా ఉంది. నిర్లక్ష్యమా? లేదన్నప్పుడు రెగ్యులర్గా ఆ పిల్లడు వచ్చి అలాగే వెళ్తున్నాడు, విచారణలో తేలాలి.